ఇంతకు ముందా తలుపులు వేసుకుని సీక్రెట్ గా టీవీలో చూడాల్సి వచ్చేది. ఇప్పుడేముంది దజ్జగా డీసెంట్ గా ఈ సెల్లో ఆడబడితే అర్థం చేయొచ్చా? హలో ఏం దాసు, నీ కొడుకు ఎక్కడా? ఇంకేనా ఉంటాడయ్యా? కేపీ ఇంట్లోనే ఉంటాడు. అమ్మాయి చూడడానికి పోయిలే. నీ కొడుకు అక్కడ లేడు. నువ్వు బలి ఓడివే. నేను ఫోన్ లో మాట్లాడులే. నువ్వు ఫోన్ లోనే మాట్లాడావు. నేను కళ్ళారా చూశాను. అక్కడున్నది నీ కొడుకు కాదు. నా కొడుకు గానోడు ఆడెందుకుంటాడు? ఒకవేళ ఉన్నా కేపీ వాడిని ఎందుకు వండిస్తాడా? అదే అర్థం కావటం లేదు. ఎక్కడో ఏదో జరుగుతోంది. ఒకసారి నీ కొడుకు ఫోన్ చేయి. చెప్పు డాడీ. యారంటా? నేను స్వప్న ఒళ్ళో ఉన్నా. అట్నా? ఏం చేస్తున్నావా? స్వప్న ద్రాక్ష పళ్ళు తినిపిస్తుంటే తింటున్నా. సీడ్లెస్సా? అయినా నీకెందుకున్నా ద్రాక్ష పళ్ళు కాదు, అరటి పళ్ళు కాదు. అసలు నీ కొడుకు ఇంట్లో లేడని చెప్తుంటే. లేడని నువ్వు అంటా ఉంటావో, ఉన్నానని వాడంటా ఉంటాడో. ఎవరు మాట్లాడాలా? సరే అయితే నా కోసం ఓ పని చేయి. డైరెక్ట్ గా కేపీ ఇంటికి వెళ్ళి అక్కడ నీ కొడుకు ఉన్నాడో లేడో చూడు. సర్లే నేను చూస్తానులే కానీ నువ్వు పెట్టయ్యా. మంచి పనిలో ఉంటే ఎదవ నచ్చొకటే. అజయ్ అంకుల్, రేపు మీ డాడీ వస్తుండు. ఎందుకు అనుకున్నావు? మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడనీకే. అవునా? ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటే ఇంకో ప్రాబ్లం వస్తుంది. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఏంద్ర గుద్దుడా? అబ్బు సాంగులోరా? ఏం సాంగులోరా? సావాలనుకుంటే ఏ లారీ కిందనో బస్సు కిందనో పడచ్చు కదా. నా కారు దొరికిందో నీకా? జేపీ కార్లో తిరుగుతున్నాను కదా అని కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? నేనమ్మా బడవా సావులోరు. నా పేరు నీకెట్టా తెలుసయ్యా? నీ పేరు ఒకటే కాదు, నీ జాతకం మొత్తం తెలుసు. నీ కీ పాయింట్ ఇల్లీగల్ బిజినెస్, నీ వీక్ పాయింట్ అమ్మాయిలతో జనక్ పాయల్ బాజీ. మొత్తం కంప్యూటర్లో చూసినట్టు చెప్తా ఉన్నాడే. ఇవన్నీ నీకెట్టా తెలుసు సావులోరు? మేము త్రికాల అజ్ఞాని. ఎంతసేపు భూతకాలం చెప్పాను, ఇప్పుడు వర్తమానం చెప్తాను. నీ కొడుకు అజయ్ని కలవడానికి నీ కాబోయే వియంకుడు కేపీ ఇంటికి వెళ్తున్నావు, కరెక్టా? అమ్మో, మీరు సామాన్యులు కాదు స్వామి. మిమ్మల్ని చూస్తా ఉంటే ఈర బ్రహ్మేంద్ర స్వామిని లైవ్ లో చూస్తా ఉన్నట్టుంది. నా భవిష్యత్ ఏంటో చెప్పవా స్వామి? నీకు భవిష్యత్తు లేదు పో. అదేంది స్వామి? ఇప్పుడు నువ్వు యమగండలో ఉన్నావు నాయన. యమగండమా? నీ కొడుకే నీ పాలిట యముడు. నీ కొడుకును నువ్వు చూడాలనుకుంటే ఫ్యూచర్ లో ఇంకేమీ చూడలేవు. అంతేనంట? తుమ్ ఊపర్ జాతే. ఊపర్ జాతేనా? అదాడు స్వామి. సొంఠ ఊపర్ అంటే పైకి పోతావని. అంటే చస్తానా? మరి వెనక్కి పోమంటా? వెనక్కి పోయినా చస్తావా? మరి ఇప్పుడు ఏం చేయమంటా స్వామి? ఒకవేళ నువ్వు కేపీ ఇంటికి వెళ్తే నీ కొడుకును చూడకుండా నువ్వు ఉండాలి. అలా గాని చేస్తే దోషం పోతుంది. లేకపోతే నేను పైకి పోతా. అంతేగా స్వామి? ఎగ్జాక్ట్లీ. యు క్యాచ్ మై పాయింట్. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. ఇంగ్లీష్ అదర కొడతా ఉండవు. నీకు ఇంగ్లీష్ బాగా వచ్చా? ఐ కెన్ స్పీక్ 11 లాంగ్వేజెస్. అంటే 13 కదా? 11. ఇంకో ముఖ్య విషయం, నీ కొడుకుని చూడకూడదన్న విషయం గాని చూడలేదనే విషయం గాని ఎవరికి చెప్పినా నీ తల పగిలిపోతుంది. అయితే చెప్పను స్వామి. అయితే పో. స్టాప్ దే. మళ్ళీ ఏది స్వామి? నేను చెప్పింది గుర్తుంది స్వామి. నా కొడుకును చచ్చినా చూడను. చూస్తేనేం చేస్తుడా స్వామి? షేక్ అండి. సన్నాసులకి షేక్ అండ్ ఇవ్వకూడదు. ప్రస్తుతానికి ఇది ఇస్తాను, దీన్ని ఊపుకో. చాలా స్వామి. ఈ రోజుకి సరిపెట్టుకో. పోడా. ఈయన కొడుకు ఏడున్నాడో ఏమో. దీని అమ్మ బడవా ఇంటిలా పాది పళ్ళు ఖైలు తిని బతకతా ఉన్నట్టున్నారు కదరా. అరే ఏమ్రా జేపీ గాండే నిలబడినావు? రారా. అది ఏంలే, పొద్దుగాల నాస్టా తినడు కంటే ఫ్రూట్ తినడు బెటర్ అన్నాడు డాక్టర్. అవునరా, ఒక్కని వచ్చి నువ్వు చెల్లేది? తాంబూలాలు అప్పుడు ఎట్టాగా వస్తుంది కదా, అందుకే తీసుకురాలా. నువ్వు కూసో. దానికి కూడా డాక్టర్ అదే చెప్పాడు. అయినా అది వస్తే ప్లేట్లు ఏమైనా మిగలుతాయా? ఏంది అట్లా చూస్తున్నావు? నీ కొడుకు ఏడున్నాడానా? పైన ఉన్నాడే. నా కూతురు నీ కొడుకు పైన బెడ్రూమ్ ఉన్నారు, పిలుస్తాను. అమ్మ స్వప్న, జేపీ అంకుల్ వచ్చిండు, ఇద్దరు కిందకి రండి అమ్మా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు కేపీ మన ఇద్దరు మాట్లాడుకుంటున్నా? ఏ మనం మాట్లాడుకునేది చాలా మంది గానీ నా బిడ్డను చూడలేదు కదా, వచ్చింది చూడు. నమస్తే అంకుల్. అల్లుడేడమ్మా? పైన ఉంటాడులేరా, పళ్ళ ముక్కలు తినుకుంటా వస్తున్నాడు డాడీ. వాడు కిందకి రావడవా? నువ్వే పైకి పోరాదా? అరే నా బిడ్డ నీ కొడుకు నచ్చింది లేదు అడగవా? నాయనా చాలా బాగా నచ్చింది నాకు ఫోన్లో చెప్పాడులేవయ్యా. అట్లనా? అదిగో అజయ్ వస్తున్నాడు.
వస్తున్నాడా గదేందే కండ గవి పెట్టినావు సడన్ గా ఎండలో వచ్చిండే బాగా ఏడి చేసింది కళ్ళు కూలింగ్ అవుతాయనే హాయ్ డాడీ హాయ్ ఏంద్ర గుంత అట్టా మరిపోయిందే యాపిల్ నన్ను ఏ యాపిల్ మన యాపిలా కాశ్మీర్ యాపిలా కాశ్మీర్దే అవునా అవును ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నువ్వు పళ్ళు బాగా వేస్తా ఉన్నావటనే గది సరే గాని ఇద్దరు జోడి ఎట్లుందో జర చూసి చెప్పరా ఆ జట్టుకేమే అభిషేక్ ఐశ్వర్య మధ్య ఉంటే చూడకుండా చెప్తావు మా అబ్బాయిని చిన్నప్పటి నుంచి చూస్తానే ఉంటుంది మీ అమ్మాయిని ఇప్పుడే ఇంతకు ముందే కదా చూసిందే అందుకని ఊహించుకొని చెప్పాలే అమ్మా మీ ఇద్దరు పైకి పోయ్యా ఏదో ఒకటి చేసుకుంటా ఉన్నాడు పోయి బాయ్ డాడీ సరే డాడీ బాయ్ బాయ్. ఒరే కేపీ ఆ, అమ్మాయి అబ్బాయి పైకి పోయారుగా పోయిండ్రే ఇక బయటికి రారుగా రారు ఏంది మళ్ళీ సడన్ గా ముక్కలు తీసినవేందే అబ్బా ఎంత కూలింగ్ అయిందిరా ఏడు మొత్తం తగ్గిపోయిందే సరే ఇక పిల్లలిద్దరు ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డారు కనుక తొందరలో ముహూర్తాలు పెట్టేద్దాం సరే నీ ఇష్టం అట్లనే గాని ఇక నేను బయలుదేరుతానయ్యా అది కాదే లంచ్ టైం అని తినిపోవచ్చు కదా ఇంకోసారి చేస్తాలే బావా అంకుల్ ఆ. పెళ్లి బట్టల షాపింగ్ కి బ్యాంకాక్ వెళ్దాం అనుకుంటున్నాను వెళ్ళమ్మా బ్యాంకాక్ కాకపోతే సింగపూర్ వెళ్ళు వెళ్ళొచ్చు అంకుల్ కానీ మీ అబ్బాయి బ్యాంకాక్ ఎందుకు శ్రీజ ఫ్యాషన్స్ చాలు అంటున్నాడు. మీరు ఒక మాట చెప్తే చెప్తాలేమ్మా పిలవమంటారా పిలుస్తావా అబ్బబ్బే, నేను మాట్లాడతాగా చెప్పినానా పెళ్లి బట్టలు కొట్టడానికే అమ్మాయిని తీసుకెళ్ళి బ్యాంకాక్ పో బ్యాంకాక్ ఎందుకు ఎందుకేందిరా షాపింగ్ అని చెప్తా ఉంటినే నా మాటినే అమ్మాయి ఆడి తీసుకుపోతే ఆడిపో సర్లే వెళ్తానులే థ్యాంక్స్ అంకుల్ మనలో మనకు థ్యాంక్స్ ఎందుకులేమ్మా నేను ఉంటాను కైపే మంచిది. అక్కడ నిజంగా నీ కొడుకున్నాడా? ఉండడం ఏందిరా ఇప్పటిదాకా వాడితో మాట్లాడొస్తా ఉంటే అసలు నీ కొడుకును నీ కళ్ళతో చూసావా? కీరా దోసకాయలంత కళ్ళతో చూసా వాడు నా కొడుకే అసలు రేపు పొద్దున అబ్బాయి అమ్మాయి కలిసా బట్టలు బంగారం కొనడానికి బ్యాంకాక్ పోతా ఉంటారా అలాగా? అయితే ఓ పని చెయ్యి. ఏంటది? రేపు నాతో ఎయిర్పోర్ట్ కు రా. దేనికే వాడు నీ కొడుకు కాదు అని చెప్తుంటే నువ్వు నమ్మడం లేదు. ఎక్కడో ఏదో జరుగుతోంది. అందుకే మనిద్దరం కలిసి ఎయిర్పోర్ట్ కి వెళ్ళి వాడిని చూద్దాం. హే, ఇంకా ఏం సేపయ్యా వాళ్ళ కోసమని కాసుకొని ఉండడవా ఫ్లైట్ టైం అయింది సార్, వచ్చేస్తుంటారు. ఏం రావడమో ఏమో నా కొడుకు కాదని నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు ఇప్పుడు గనక మనం వాడి కోసం సాటుగా మాటేస్తున్నామని తెలిసిందా ఇక వాడు చేస్తాడు గలాబా నీ కొడుకు గలాబా చేయటం కాదు, అమ్మాయితో దిగే వాడిని చూస్తే నువ్వే నానా గలాబా చేసి షూట్ కూడా చేస్తావు. అన్నా ఆ. బాబు కారు వస్తుంది. అదిగో దిగిందయ్యా కోళ్ళ పిల్ల మనకు కావలసింది కోడల పిల్ల కాదు, కొడుకు పిల్ల. దిగుతాడు చూడు. అడుగు దిగాడు చూడు కారులో నీ కొడుకు దిగాడేంటి? నా కొడుకు దిక్క నీ కొడుకు దిగుతాడా అది కాదు జేపీ అసలు అబ్బాయి, ఇంకొక మాట మాట్లాడావంటే నీకు బిస్కెట్ చంపేస్తా కాదు, ఎక్కడో తేడా ఉంది. ఎక్కడో కాదు నీ కంటి చూపులో ఉంది వెళ్ళి మంచి కళ్ళజోడు పెట్టుకోపా ఎక్కి తొక్కో చీని తలకేదో డ్యామేజ్ అయింది ఏంట్రా అన్నా వాళ్ళ మన బోర్డు పట్టుకోలేదేంటన్నా? ఆ వచ్చే జేపీ కొడుకు నాకు తెలుసులే. మరి కేబీ కూతురు తెలీదు. తెలుసుకోవడం ఎలా? నాగార్జున పక్కన ఎవరుంటారా? అమలా, రాజశేఖర్ పక్కన జీవిత. మరి జేపీ కొడుకు పక్కన ఉండేది కేపీ కూతురే. అన్నా ఏం ఇంటెలిజెంట్ అన్నా నువ్వు చాలా లేట్ తెలుసుకున్నావన్నా. ఓకే అన్నయ్య ఆ? మేము బయలుదేరుతాం. ఎక్కడికి? మా బడ్జెట్ తగ్గట్టు ఏదో చిన్న హోటల్లో ఉంటాం. ఆ? తమ్ముడు నేను ఉండగా నువ్వు హోటల్లో ఉంటావా? కుదరదు. నువ్వు కూడా మాతో పాటు మా అంకుల్ ఇంట్లోనే ఉండాలి. మీ అంకుల్ ఇంట్లో ఉంటే మాకు ఫ్రీడమ్ ఉండదు అన్నయ్య. అదే హోటల్లో ఉన్నాం అనుకో, కావాల్సినప్పుడు కౌగులించుకోవచ్చు, మూడొచ్చినప్పుడు మూడు వచ్చినప్పుడు ముద్దు పెట్టుకోవచ్చు. ఆకలి వేసినప్పుడు ఖర్జూరాలు కూడా తినిపించుకోవచ్చు కదా. కరెక్ట్. అదే మీ అంకుల్ ఇంట్లో ఉంటే మాకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి మా ఇద్దరిని ఒకే రూమ్ లో ఉండనివ్వరు, మాకు కావాల్సిన అన్ని చేసుకునేవారు. సో మీ హోటల్లో ఉందని డిసైడ్ అయిపోయాం. గుడ్ ఐడియా. మేము కూడా మీతో పాటు హోటల్కి వచ్చేస్తాం. ఏ, వాడేంటి హోటల్ అంటున్నాడు? నీ ప్లాన్ నందగడ్ ఇంటికి వెళ్ళడం కదా. కంగారు పడుకో, మనం అక్కడికి వెళ్తాం. తమ్ముడు ఏంటి? మనకంటే ఇక్కడ ఎవరు లేరు కదా, వాళ్ళ అంకుల్ ఇంటికి వాళ్ళు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అని అంటుంది. బాగోదు. అయినా అడిగి వెళ్తే నువ్వు చెప్పిన చేసుకోవడం కుదరదు కదా. పైగా నువ్వేమో రానన్నావు. సరే నీకోసం నేను వస్తాను, ఇవన్నీ జరిగేటట్టు చూస్తాను. కాకపోతే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. ఏం చేయాలి? నువ్వు పెళ్లి చేసుకోపోయే కేపీ కూతురు ఈ అమ్మాయిని చెప్పాలి. అలా ఎందుకు చెప్పాలి? అలా చెప్తేనే మన రూమ్స్ లో రొమాన్స్ జరుగుతుంది. నాకేం అర్థం కావట్లా. ముందు ముందు నీకే అర్థం అవుతుంది, పద. వెల్కమ్ బాబు, వెల్కమ్ టు థాయిలాండ్. పులి ఎలా ఉన్నావు? బ్రహ్మాండంగా ఉన్నాను బాబు. కేపీ కూతురు ఈఎంఐ కదా. పులి ఈస్ కరెక్ట్. నువ్వు ఆశ్చర్యపోకు ముయ్. తెంగరేతవా నీ లవర్ని కేపీ కూతురంటే నమ్మేశాడు. నీకంటే తెంగరోడు ఎవడు ఉంటాడు? ఏంటి?
అవతలోడు తింగరోడు అయితేనే కదా మనకు మ్యాటర్ వర్కౌట్ అయ్యేది. కరెక్ట్. వీళ్ళెవరు? వీళ్ళు నా ఫ్రెండ్స్, నాతో వచ్చారు, నాతోనే ఉంటారు. ఇతని పేరు నా గురించి నేనే చెప్పుకుంటాను. నా పేరు పులిచెల రఘుబాబు, సన్ ఆఫ్ గిరిబాబు, సెవెంత్ క్లాస్ ఫెయిల్, స్వాతి నక్షత్రం, ఐదు గోత్రం, కర్కాటక రాశి. ఏంటి అర్చన చేయించుకోవడానికి వచ్చినట్టు ఇన్ని డీటెయిల్స్ చెప్తున్నావు? నేనంతే, ఇంత అడిగితే అంత చెప్తాను. మీరు ఏయ్, పద, పద, పద.